హలో హాయ్ నమస్తే అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మనం ఈజీ వేలో ఫ్రూట్ సలాడ్ ఎలా చేసుకుందాం తెలుసుకుందాం ఇప్పుడు ఫస్ట్ హాఫ్ లీటర్ పాలు తీసుకోండి అవి బాయిల్ చేయండి బాయిల్ అవుతున్నప్పుడు అందులో కొంచెం ఒక హాఫ్ కప్పు పాలు తీసుకొని అందులో ఒక 35 గ్రామ్స్ కస్టర్డ్ పౌడర్ యాడ్ చేయండి రెండు బాగా మిక్స్ చేసి బాగా మిక్స్ చేయండి మిక్స్ చేసిన తర్వాత కొంచెంసేపు ఫ్రిడ్జ్లో పెట్టండి తర్వాత ఈ బాయిల్ చేస్తున్న పాలలో మనం ఒక 5 స్పూన్స్ షుగర్ యాడ్ చేసుకొని మళ్ళీ బాయిల్ చేస్తూ ఉండండి బాయిల్ అవుతున్న దానిలో మనం ఇప్పుడు తీసి పక్కన పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ మిల్క్ ఉంది కదా అది యాడ్ చేసేయండి అది మళ్ళీ మనం మిక్స్ చేస్తూ ఉండండి ఇంతలో మనం పక్కన మనకి మీ ఇంట్లో ఎవరి ఇంట్లో అవైలబుల్గా ఉన్న ఫ్రూట్స్ ఉంటాయి కదా యాపిల్ కానీ పైనాపిల్ కానీ లేదా బనానా ఇంకా పొమగ్రనేట్ ఏవి ఉంటే అవి మనం స్మాల్ పీసెస్గా కట్ చేసుకోండి తర్వాత ఇప్పుడు మనం బాయిల్ చేసిన పాలు కొంతసేపు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి ఒక 15 to 20 మినిట్స్ కొంచెం కూల్ అయ్యేంత వరకు ఓకే ఇప్పుడు మన దగ్గర అవైలబుల్గా ఉన్న ఫ్రూట్స్ని తీసుకుందాము మన దగ్గర పొమగ్రనేట్ అండ్ యాపిల్ ఉన్నాయి ముందు ఫ్రూట్స్ని వాష్ చేసుకొని నీట్గా స్మాల్ పీసెస్గా కట్ చేసుకుందాం అవి మనం ఫ్రిడ్జ్లో పెట్టిన మిల్క్ని తీసుకొని అందులో కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి ఇంకో 2-3 మినిట్స్ అలా ఒకసారి మళ్ళీ అన్నీ మిక్స్ చేసుకుంటే మన ఫ్రూట్ సలాడ్ అనేది కంప్లీట్ అయిపోతుంది సర్వ్ చేసుకోవచ్చు దీన్ని ఎవరికైనా అని మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి ఇప్పుడు మనం ఫస్ట్ బౌల్ తీసుకున్నాను నేనేని మా చిన్న పాపకి ఫస్ట్ స్పూన్ పెట్టాను తను తింటుంది చెప్తుంది ఎలా ఉందో అండ్ సెకండ్ స్పూను మా పెద్ద పాపకు పెడుతున్నాను ఇంకా మా ఇలాంటి వీడియోస్ కావాలనుకుంటే మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అండ్ నెక్స్ట్ స్పూన్ వచ్చేసి నేను తీసుకున్నాను చాలా సూపర్ ఉంది థ్యాంక్ యూ